హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సమస్త గురు పరంపరకి, అలాగే ఈ రామ్తా విజ్ఞానం మనకు ఎంత అద్భుతంగా ఈ జ్ఞానాన్ని షేర్ చేసిన రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగికి అందరికీ నా యొక్క పేరు పేరున అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఏదైతే ఈశ్వ చైతన్యం ఉందో ఆ ఈశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. రామ్తా విజ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. కైవల్య జ్ఞానాన్ని పొందడం కోసమే అన్నీ గ్రహించేంత వరకు అయం ఆత్మతత్వం మీకు ప్రాప్తించదు. ద్వారాల్లోంచి మీరు ప్రవేశించరు. శాశ్వతమైన ద్వారాల్లో నుంచి మీరు ప్రవేశించరు. కనుక గత అనుభవాల భారాన్ని మోస్తూ తిరగడం మీకు సంతోషాన్నే కలిగిస్తూ ఉంటే మొయ్యండి వాటినే. కానీ ఆ అనుభవాల నుంచి నేర్చుకోవాల్సి ఉన్న జ్ఞానాన్నంతా మీరు నేర్చుకునే ఉంటే, ఆ అనుభవాలతో మీకు విసుగొస్తూ ఉంటే తక్షణం త్యజించండి. వాటిని వదిలించుకోవడం, ఇష్టంగా ఆ అనుభవ జ్ఞానాన్ని స్వీకరించి ఆ ఆత్మ అనుభూతులుగా మీ ఉనికిలో నిలిపి ఉంచుకోవడం వల్లే ఆ పనిని మీరు చేయగలిగితే ఆ అనుభవాలు మరెప్పటికీ మిమ్మల్ని బంధింపవు. అప్పటి నుంచే జీవిత అద్భుతాన్ని నిర్మలమైన చూపుతో దర్శించగలిగే శక్తి, తీర్పులు చెయ్యని ప్రేమానుభూతి మీకు ప్రాప్తిస్తాయి. మీ ఉనికిలోని ఆత్మానందమే మీ మహాప్రజ్ఞ శక్తిగా తయారవుతుంది. గాఢంగా మీ జీవితాన్ని హక్కున చేర్చుకోండి. ఆత్మైక జీవనులు కండి. మీరు దివ్యులేనని గ్రహించండి. మీ గత కర్మల వల్లే ఇప్పటి మీ ఉనికి మహాబలాన్ని సంతరించుకొని ఉందని మీరు గ్రహించండి. ఆత్మ నిందను వదిలిపెట్టండి. ఆత్మ నైరస్యాన్ని, దుఃఖం, చింతన, భ్రమను వదిలిపెట్టండి. ఆత్మకు భారం కలిగించడం మానేయండి. మీ జీవితపు బాధ్యతను అందరి మీదకు నెట్టేయడం మానేయండి. ఆ బాధ్యతను స్వయంగా మీరే చేపట్టండి. అది మీ సొంత విమర్శన. వాటిని స్వీకరిస్తూ మీరు ఉన్నప్పుడు, ద్వేషిస్తున్న వాటిని ప్రేమిస్తూ మీరు ఉన్నప్పుడు, భ్రమలన్నిటినీ జీవించి మీరు ఉన్నప్పుడు, స్వప్నాలన్నింటి వెంట పరిగెత్తి మీరు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? స్వీయ అనుభవం కోసం వాటి వెంట పడుతున్న వాళ్లను మీరు అప్పుడు గమనించవచ్చు. వాళ్ళ వృద్ధాప్యాన్ని అర్థం చేసుకొని దయ, కరుణ, సానుభూతులను చూపించవచ్చు. దైవం మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే వాళ్లను మీరు ప్రేమించవచ్చు. స్వీయ అనుభవం సుకృతాన్ని వాళ్లను కూడా పొందనీయచ్చు. ఓ ఋషిగా మీరు అప్పుడు తయారవచ్చు. ఓ పరమహంస ఋషిగా మీరప్పుడు తయారవచ్చు. ఓ పరమ పావన ఋషి
ఋషిత్వ స్థితి ఎలా ప్రాప్తిస్తుందనుకుంటున్నారు మీరు? జీవితం నుంచి తప్పించుకొని పారిపోయి ఏ గుహాంతం గర్భంలోనో గుళ్ళోనో దాక్కొని అగరవత్తుల్ని అంటించి ఆగ్రాణిస్తూ కూర్చుంటేనో, ఏ పర్వతం మీదకో చేరి నిశ్చలంగా కూర్చుని ఆ దేవుడికి మాత్రమే అర్థమయ్యే దేన్ని గురించో తపస్సు చేస్తేనో ప్రాప్తించదు మీకు ఆ స్థితి. నిండుగా జీవితాన్ని జీవిస్తే మాత్రమే, ఆ జీవిత అనుభవ సర్వస్వాన్ని పరిపూర్ణంగా పొందితే మాత్రమే, ఆ అనుభవ సుకృతం వివేకాన్ని మీ ఆత్మలో నిలుపుకుంటే మాత్రమే, తత్ ప్రజ్ఞతో సమస్త మానవాళిని ప్రియంగా ప్రేమించగలిగితే మాత్రమే ఆ జీవిత సర్వస్వమైన దివ్యత్వం మీకు ప్రాప్తిస్తుంది. యథాతథంగా జీవిత సర్వస్వాన్ని అక్కున చేర్చుకోవడమే సర్వస్థితుల సర్వానుభూతుల్ని సొంతంగా అనుభవించడమే. తదనుభవ ప్రజ్ఞ సర్వస్వాన్ని వివేకాన్ని మీ ఆత్మస్థితిలో పొంది ఉండడమే దివ్యత్వాన్ని గ్రహించగలిగే దైవంగా తయారయ్యే ఏకైక మార్గం. ఓ రాజు అనుభవిస్తున్న కష్టాలు ఏమిటో మీరే ఒకరోజు రాజు అయ్యే వరకు మీకు ఎప్పటికీ తెలియవు. ఒక సేవకుడు పడుతున్న వినమాత్ర బాధలు ఏమిటో తానే ఓ సేవకుడయ్యే దాకా ఆ సేవకుడు కష్టాలు ఎప్పటికీ అర్థం కావు. పతివర్తకు ఓ వేశ్య పడుతున్న కష్టాలు ఏమిటో స్వయంగా ఆ స్థితిని తాను అనుభవిస్తే తప్ప అర్థం కాదు. ఓ పాతివ్రత్య నిర్ణయం పతివ్రత ఎంతటి నిశ్చలత తత్వము ఆ సాక్షాదన భావాన్ని పొందితే తప్ప ఆ వేశ్యకు అర్థం కాదు. ఈ విధంగా ఆ సజీవిత తత్వ మార్గం సర్వస్వాన్ని సర్వుల్ని తనలో ఇముడ్చుకొని ఉంటున్నదే అయి ఉంటుంది. ఓ వేశ్య జీవితాన్ని, ఓ అర్చకుడి జీవితాన్ని, ఓ గురువు జీవితాన్ని, ఒక కృషివల్లుడి జీవితాన్ని, ఓ అంతకుడి జీవితాన్ని, ఓ అడుక్కు తినేవాడి జీవితాన్ని, ఓ విజేత జీవితాన్ని, ఓ పరాజితుడి జీవితాన్ని, ఓ శిశువు జీవితాన్ని, ఓ తల్లిదండ్రుల జీవితాన్ని, ప్రతి పాత్రను సాహసోపేతంగా మానవుడు సృష్టించుకున్న ఊహాత్మకమైన ప్రతి పరిస్థితిని తనలో పొందుపరుచుకునే ఉంది. అది ఏ లక్ష్యాన్ని మీలోకి స్వీకరించగలరో ఆ తత్వాన్నే మీరు నిందిస్తూ ఉంటారన్న సత్యాన్ని గ్రహించండి. సర్వ పరిస్థితులను అనుభవించి అన్ని తత్వాలతోనూ ప్రశాంతిని పొంది మీరు ఉన్నప్పుడే ప్రతి వారిని అర్థం చేసుకోగలిగే సౌలభ్యము, యథాస్థితిలో వాళ్లను అలాగే ఉండనివ్వగల సంయుక్తమును ఏ తప్పుల్ని ఎంచని, ఏ తీర్పుల్ని విధించని సహజత్వము ఉంటుంది మీలో. వాళ్ళందరిలాగే మీరు ఉండి ఉన్నారు కనుక వాళ్ళ దోషాలను ఎంచితే మీ దోషాల్ని ఎంచుతున్నట్లేనని
మీకు అప్పుడు తెలుస్తుంది. కనుక నిజమైన సానుభూతి సంపద మీ సొంతమై ఉంటుంది. అప్పుడు నిజంగా క్రీస్తు అయి ఉంటారు. అప్పుడు అన్నిటినీ అర్థం చేసుకునే మహాప్రజ్ఞ, సర్వస్వాన్ని ప్రేమించే మహాప్రేమ పరిమితత్వాల్లో ప్రవర్తిస్తున్న సర్వ సోదరుల్ని మన్నించగలిగే మహాక్షమ మీలో నెలకొని ఉంటుంది. అప్పుడు ఆ తండ్రిని పూర్తిగా ప్రేమించడం అంటే ఆ దైవంగా ఉండడం అంటే ఆ దివ్య సర్వస్వాన్ని ప్రేమించడమే అర్థం. మీ చుట్టూ ఉన్న ప్రతి ప్రియ సోదర సమూహం సర్వస్వమే. ఆ దివ్య సర్వస్వ వాళ్ళందరూ ఎలా కనిపిస్తూ ఉన్నా వాళ్ళ సత్యంలో వాళ్ళు దేవుళ్ళే. మీ సత్యంలో మీరు దేవుళ్ళే అయినట్లు వాళ్ళందరి వైభవాన్ని మీరు జీవించే ఉంటే, వాళ్ళందరి బాధలను మీరు అనుభవించే ఉంటే, వాళ్ళందరి దుఃఖాలను ఆనందాలను మీరు పొంది ఉంటే, అప్పుడే సర్వస్వంలోని దైవాన్ని ప్రియంగా మీరు స్వీకరించగలుగుతారు. అప్పుడే అందరి ప్రేమించగలుగుతారు. అంటే మిమ్మల్ని ఎక్కడెక్కడికో వెళ్ళి అందరి బోధించమని, అందరికీ తోడ్పడమని కాదు. ఈ మాటకు అర్థం వాళ్లను వాళ్ళుగా ఉండనీయమని, వాళ్ళ ధ్యేయాలకు అనుగుణంగా వాళ్ళ స్వీయ పద్ధతుల్లో వాళ్ళు స్వీయ కృషితో వాళ్ళ స్వీయ అనుభవంతో వాళ్లను స్వేచ్ఛగా ఎదగనివ్వమనే అర్థం. ఎంత చక్కగా చెప్పావు తండ్రి. ఓ యుద్ధ వీరుడిగా, ఓ మతాచార్యుడిగాను, ఓ బజారుకి వచ్చేవాడుగాను ఉండాల్సిన బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ జీవిత లక్ష్యాలు, గమ్యాలు, వాళ్ళు చేయాలనుకుంటున్నవి, చేసి తీరాల్సిన పనులు అవే. కనుక ఆ పనులను చేయొద్దని చెప్పడానికి, ఆపడానికి, అభ్యంతరం పెట్టడానికి, ఆక్షేపించడానికి మీరు ఎవరు? ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎంతటి ఆకలితో అలమటిస్తున్న వారైనా, ఎంతటి అంగవిహీనులైనా, ఓ రైతైనా, ఓ రాజైనా, ఎవడైనప్పటికీ తమ స్వీయ అనుభవాల కోసం ఆయా జీవితాల్ని స్వయంగా ఎంచుకొని వచ్చి ఉన్నవాళ్లే. ఆ జీవితపు పూర్ణానుభవ జ్ఞానాన్ని సంప్రాప్తించుకున్న తర్వాత మాత్రమే ఆ మనిషి మరో నవ్యానుభవాన్ని అందించే జీవితపు ఎంపికను, తద్వారా మరింత మేలైన ఆత్మజ్ఞానాన్ని సంతరించుకుంటాడు. ఓ క్రీస్తుగా మీరు తయారైనప్పుడు పరిమిత చైతన్యంలోకి, బురదలోకి, కల్మషంలోకి ప్రవేశించిన మీ పరిపూర్ణతను చక్కగా నిలిపి ఉంచుకోగలుగుతారు. మీరు మందల గుమిగూడి అక్కడ వారు అలా ఎందుకున్నారో మీకు అప్పుడు అర్థం అయి ఉంటుంది. కనుక ఒకప్పుడు ఆ స్థితిలోనే మీరు ఉండేవాళ్ళు. కనుక అలా పరిమితంగా ఉంటే స్వేచ్ఛ వాళ్లకు ఉండదని మీరు ఒప్పుకుంటారు. అప్పుడు నిజమైన ప్రేమ అదే పరిమితంలోంచి మాత్రమే అపరిమితాన్ని అర్థం చేసుకోగలగడం సాధ్యమవుతుందన్న ఒకరినొకరు ప్రేమించుకోవడం జరుగుతుందన్న విషయం మీకు అప్పుడు తెలుస్తుంది. గుంపులో ఏ మనిషి ముఖాన్ని మీరు చూస్తున్నా ఆ ముఖం రంగును కానీ, ఆ భ్రమను కానీ, ఆ సౌందర్యాన్ని కానీ ఏమాత్రం పట్టించుకొని మీ చూపు అంతా ఆ మనిషిలోని దివ్యత్వాన్ని మాత్రమే దర్శిస్తూ ఉంటుంది. సరైన చూపుతో చూస్తే ప్రతి ఒక్కరిలోనూ దివ్యత్వమే కనిపిస్తుంది. కనుక అప్పుడు అందరినీ దైవం ప్రేమించే విధంగానే మీరు ప్రేమిస్తారు. ఆ
ఆ వ్యక్తి దృక్పథం అప్పుడు కనిపిస్తుంది. మీరు మీలోనూ మిగిలిన వారందరిలోనూ ఆ మనిషికి ఏం కనిపిస్తుందో అదే కనిపిస్తుంది మీకు. అప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యత్వాన్ని మీరు దర్శించగలిగినప్పుడు రమణీయ ఆత్మీయులున్న మహోన్నత లౌకిక తలాల్లోకి మిమ్మల్ని అధిరోహింపజేసే మార్గాల్లోని మీరు ఉంటారు. కానీ స్వయంలోనూ సర్వస్వంలోనూ జీవిస్తున్న ఆ దివ్యత్వాన్ని దర్శించగలిగే వాళ్లకు, స్వీకరించలేని వాళ్లకు, గ్రహించలేని వాళ్లకు ఆ ద్వారాలు ఎప్పుడూ మూతబడే ఉంటాయి. మానవులందరికీ వాళ్ళ నిజ స్థాయిల్లో వాళ్ళ దివ్యత్వంలో మీరు ఉన్న ప్రతిష్ఠించినప్పుడు మీ ఆత్మలో సుప్రతిష్ఠుడైన దైవం కోసమే మీ సమస్త కర్మలు సాగుతున్నట్లు వారి అంతరాలలో ఉన్న దైవం కోసమే వారి కార్యాచరణల్ని జరుగుతున్నాయి అని అర్థం చేసుకున్నప్పుడు అందరినీ ప్రేమించగలుగుతారు మీరు. వారి వ్యక్తీకరణలు ఎలా ఉంటున్నా నిజంగానే వాళ్లను ప్రేమిస్తూ మీరు ఉంటారు. ఏ నిర్ణయాలతోనూ ఏ వేధింపుల బంధంలోనూ శాసించబడి మీ ప్రేమ ఉండదు కనుక ఓ క్రీస్తు స్థితి దైవంలా జీవిస్తూ ఉన్న ఓ మానవుడి ఆత్మస్థితి అదే. ఏది మీ జీవిత పదం ఎప్పుడు మీ అనుభూతులను అనుసరించడమే మీ జీవిత పదం. మీ ఆత్మానుభూతులను ఆలకించి మీ ఆత్మ ప్రేరేపిస్తున్న సాహసంలోకి స్వీయ అనుభవం కోసం పూనికతో ప్రవేశించడమే మీ జీవిత పదం. మీరు వినడానికి ఉపక్రమిస్తే మీకు ఆవశ్యకమైన అనుభవం ఏదో మీ ఆత్మ చెబుతుంది. మీ విసుగు కలుగుతూ ఉంటే ఏ కార్యాలైనా చేయాలనిపించకపోతూ ఉంటే దానికి అర్థం ఆ అనుభవాన్ని అప్పటికే మీరు పొంది ఉన్నారనే. ఆ అనుభవపు వివేకం మీలో ఏర్పడే ఉందనే. కానీ ఓ పని చెయ్యాలన్న ఉత్సాహం మీలో ఏర్పడుతూ ఉంటే ఆ ఆత్మ ప్రేరణకు అర్థం ఆ అనుభవాన్ని మీరు తప్పకుండా పొంది తీరాలనే. ఆ సుకృత సౌభాగ్యం వివేకాన్ని సంప్రాప్తించుకోవాలనే. ఆ పనిని మీరు తప్పించుకుంటే ఆ కార్యాన్ని చేయకుండా వదిలిపెట్టి కేవలం ఓ కాల యాపనను మీరు చేస్తున్నట్లయితే భవిష్యత్తులో మరో సమయం వరకో మరో జన్మాంతరం వరకో ఆ అనుభవాన్ని ఆలస్యం చేసినట్లయితే మీ స్వయ అనుభూతి సత్యంలోనే జీవిస్తూ ఆ అనుభూతిని పొందుతున్న స్వీయ ఆత్మని ప్రేమించండి. ఆ అనుభూతిని మీరు వ్యక్తీకరించి తీరాలన్న, సాఫల్యం చేసుకొని తీరాలన్న విషయాన్ని గ్రహించండి. ఓ కార్యాన్ని ఆచరించాలని మీకు అనిపిస్తున్నప్పుడు అది ఏ పని అయినప్పటికీ మీ స్వాభిరుచికి వ్యతిరేక దిశలో ప్రవర్తించడం నిజంగా ఎంతో అవివేకమే. ఓ అనుభవం మీ కోసం నిరీక్షిస్తూ ఉంది కనుక ఆ మహా సాహసమే మీ జీవితాన్ని సుమధురం చేస్తుంది కనుక మీ సాహసనీయ భావబోధాన్ని మీరు విన్నప్పుడు పరిణితి దిశలో మీ ఆత్మ సౌందర్యాన్ని మహాప్రజ్ఞలోకే ప్రవేశింపనిచ్చే సవ్యమైన కార్యాలనే చేస్తున్నారు మీరు.
మీ అనుభూతి భావన ప్రేరణకు విరుద్ధంగా మీరు చరించినప్పుడు శరీర అనారోగ్యమే, మానసిక రుగ్మతే, నై నై నీరస్యమే మిమ్మల్ని ఆవహిస్తుంది. మీ ఆత్మ అభిరుచినే, మీ వాంఛితం స్వప్నాలనే, మీ కోరికలనే అనుసరించండి. మీరు మీ ఆత్మ నిర్దేశిస్తున్న కార్యాలనే ఆచరించండి. మీరు ఆత్మ ప్రేరేపిత కార్యాలను నిశ్చేష్టంగా పరిసమాప్తి కానివ్వండి. మీరు ఆ తరువాతే మరో సాహస కృత్యంలోకి ప్రవేశిస్తారు. మీరు ఎవ్వరు మిమ్మల్ని ఆక్షేపించరు. వాటిని మీరు కోరుకుంటే తప్ప ఇతరుల తీర్పులను మీరు స్వీకరించినట్లయితే అది కేవలం మీ ఇష్టంతో మాత్రమే ఆ అనుభవాన్ని మీరు కోరుకుంటారు కనుక జరుగుతుంది. ఏ కార్యాన్ని చేయాలనిపించని స్థితిని మీరు అందుకున్నప్పుడు ఈ జీవిత ఆకాశంలోనూ మీ తదుపరి జన్మలోనూ కేవలం ఓ ఉనికి మాత్రంగా ఉండిపోవాలన్న శుభేచ్ఛ ఏర్పడే తరుణం మీ జీవితంలోకి అరుదిస్తుంది. ఏ వేశ్యను, ఏ దొంగను, ఏ హంతకుడిని, యుద్ధానికి పాల్పడుతున్న ఏ దేశాన్ని తప్పు పట్టని, దోషాలను ఎంచి విమర్శించని, శాపనార్థాలు పెట్టని స్థితి మీలో